ఒక్క నిమిషం బాగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకృతిస్ మామ్స్ కిచెన్. ఈరోజు మనం ఫిష్ కర్రీ చేసుకుందాం. దీనికోసం ఫిష్ తీసుకొచ్చాము. ఫిష్ వాళ్ళు కట్ చేసి మనకు కడిగిస్తారు. తర్వాత మనం ఇంటికి వచ్చాక కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి. తర్వాత ఇందులో కావాల్సినవన్నీ తీసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి, మెంతి పొడి అన్నీ తీసుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడైంది. ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, నేను ఆనియన్స్ పేస్ట్ తీసుకున్నాను. ఆనియన్స్ పేస్ట్ పట్టితే కొంచెం గ్రేవీ కొంచెం మనకు చిక్కగా కనబడకుండా ఉంటుంది. ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిపోయింది. తర్వాతకి మనం తీసుకున్న ఫిష్ ఇందులో వేసుకోవాలి. ఫిష్ ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో స్పూన్ పెట్టకూడదు. మనం తీసుకున్న చింతపండు పులుసుని వడకట్టుకోవాలి. కారము వేసి మొత్తము కలిపేసుకొని తర్వాత ఒక 1 minute తర్వాత మనం తీసుకున్న చింతపండు పులుసు ఇందులో పోయాలి. ఇందులో అన్నీ మనం కావాల్సినవన్నీ వేసుకొని, అంటే సాల్ట్ వేయలే కదా, సాల్ట్ వేయాలి. ఫస్ట్ కారం వేసాను, తర్వాత ఇప్పుడు సాల్ట్, తర్వాతకి కొంచెం మెంతి పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని మనం కర్రీని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చింతపండు పులుసు కాబట్టి కంపల్సరీ మెంతి పొడి వేసుకోవాలి. పులిహోరలో అయినా మెంతి పొడి వేస్తాము, చారులో అయినా. తర్వాతకి ఏ కర్రీ అయినా మనం చింతపండు యూజ్ చేస్తున్నామంటే కొంచెం మెంతి పొడి తీసుకోవాలి, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఒక 5 minutes తర్వాత ఫిష్ కర్రీ పైనకి ఆయిల్ తేలితే మనకి బాయిల్ అయిపోయినట్టు. 5 minutes చిక్కబడే వరకు ఉంచుకోవాలి. ఫిష్ ఈరోజు కంటే రేపు మార్నింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో తెల్లవారేసరికి సూప్ కదా, మంచి టేస్ట్ వస్తుంది. తలకాయ అయితే చాలా బాగుంటుంది. అంటే కొంతమందికి తలకాయ తినే వాళ్ళకి నచ్చుతుంది కదా, అలా చెప్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం ఇందులో. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఫిష్ కర్రీ